జైనూర్లో ఆదివాసీ మహిళపై జరిగిన దాడి ఘటనకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు ఆందోళన బాటపట్టారు. ఆదివాసీల్లోని 9 తెగలు కలిసి రాయ్ సెంటర్ వ్యవస్థ ఆధ్వర్యంలో శనివారం బంద్కు పిలుపునివ్వగా జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బస్ స్టేషన్ ఎదుట ఉదయం ధర్నా నిర్వహించారు. బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రంతో పాటు బుట్టూరు, బోధి, ఇచ్చోడ, ఇంద్రవెల్లి పట్టణాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు మద్దతు పలికారు. ఆదివాసీ మహిళపై దాడికి పాల్పడిన వ్యక్తిని శిక్షించడంలో జాప్యం జరుగుతోందని, బాధిత మహిళకు వెంటనే న్యాయం చేయాలని, 50 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదివాసీ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అంతేకాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గవర్నరు నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే జైనూరు సంఘటన జరిగి ఇన్ని రోజులు గడిచినప్పటికీ కూడా ఆ యొక్క సంఘటన పైన ఇప్పటి వరకు ఎటువంటి అతిగతి లేకపోవడం, ఒక ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి హత్య యత్నానికి ఒడిగట్టినటువంటి ఎస్కే మగ్మూమ్ పైన ఎటువంటి చర్యలు తీసుకోపోవడానికి ఇవాళ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గవర్నర్ కారణమని మేము భావిస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారంగానే ఇవాళ ఆదివాసులు అక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. ఆదిలాబాద్ డిపోలో ఈరోజు ఆపరేషన్స్ ఓన్లీ మహారాష్ట్ర రూట్లలో బస్సెస్ నడుస్తున్నాయి. హైదరాబాద్ రూట్లో కూడా ఆపరేట్ చేస్తున్నాము. ఆదివాసీ వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు బస్సెస్ ఆపరేషన్ నిలిపివేయబడినది. ఓన్లీ మహారాష్ట్ర రూట్స్లో, మహారాష్ట్రలో కూడా మాహోర్ రూట్, చంద్రపూర్ రూట్ నడవట్లేదు. నాగ్పూర్, పాండ్రకోడ, వని ఇలాంటి రూట్స్లో ఎక్కడైతే ఆదివాసీ ప్రాంతాలు లేవో ఆ రూట్లలో మాత్రమే ఆపరేట్ చేయబడుతుంది. ఒక ఆదివాసీ మహిళకు అత్యాచారం చేసి హత్య చేసిన దుండుగనికి ఉరిశిక్ష పడాలనేది మేము మొన్నటి నుంచి ఆ రోజు వరకు కూడా డిమాండ్ చేస్తున్నాము. అయినా కానీ ప్రభుత్వాలు స్పందించకపోవడము చాలా బాధాకరమైన విషయము. ఆ వ్యక్తిని ఫాస్ట్ కోడ్ ఏర్పాటు చేసి ఉరిశిక్ష పడే వరకు కూడా మేము పోరాడతామనేది కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో వలస వచ్చిన వాళ్ళకి అక్కడ బతకడానికి అర్హత లేదు. కానీ వాళ్ళు అక్కడొచ్చి పెద్ద పెద్ద భవనాలు ఏర్పాటు చేసుకొని మా ఆదివాసీ మహిళలను పెళ్లి చేసుకొని వాళ్ళ పేరు మీద భూములు కొనడము, మా ఆస్తిని కబ్జా చేసుకోవడము, మా ఆదివాసీ మహిళలను పెళ్లి చేసుకొని వాళ్ళను దారుణంగా హింసించడం, ఇలాంటి